మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఈ ఫైర్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన తొలి అడుగు అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి? మన తొలి అడుగుని అసలు ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫైర్ విషయానికి వచ్చేసి ఆ ప్రాసెస్ ఏంటి, ప్లాన్ ఏంటి రఫ్గా చెప్తాను. ఇన్ డెప్త్ మళ్ళీ మనము ఫర్దర్ వీడియోస్లో వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్, సపోజ్ ఇది జస్ట్ ఒక మన మామిడి తోట పెడతామండి. మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ తోట మొత్తం శుభ్రం చేసుకొని మంచి ప్లేస్ చూసుకుంటాము. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? మన ఈ తవ్వి, ఆ గోతి తవ్వి గుంటలు తవ్వుతాము. మన సీడ్ ప్లాంటేషన్ విత్తనాలు తెచ్చుకుంటాము. మంచి ఎరువులు వేసుకుంటాము. దానికి కావాల్సిన నీటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాము అంటే ఆ చెట్లకి ఎటువంటి తెగులు పట్టకుండా వాటికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, అవి సక్రమంగా ఎదిగేటట్టు. రైట్. ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ఇవన్నీ చేశాక కూడా మనము డిపెండ్స్ ఆ క్రాప్ ని బట్టి మేబీ ఒక 3-4-5 years అయితే వెయిట్ చేస్తాం. క్రాప్ మినిమం ఒక 4-5 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రూట్స్ అనేవి చేతికి వస్తాయి. యా. సో సింపుల్ అండి. సేమ్ ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం ఆ 4-5 years వెయిట్ చేసినందువల్ల ఎవ్రీ ఇయర్ మనకు రిటర్న్స్ వస్తాయి. ఫ్రూట్స్ చేతికి వస్తాయి. ఆ ఫ్రూట్స్ని అమ్ముతాము. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్రాసెస్. ఇలాంటి ప్రాసెసే మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ, ఫైర్కి కూడా మనము ఆల్మోస్ట్ సిమిలర్గా ఇక్కడ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడ ప్లేస్ ఎలా సెట్ చేసుకున్నామో ఇక్కడ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏంటి అని అంటే నెక్స్ట్ స్టెప్ ఈ సేవింగ్స్ రేట్ ఎంత ఉండాలి, బడ్జెటింగ్ ఎట్లా చేయాలి. సేవింగ్స్ రేట్ ఎంత ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఏదైతే గోతులు తవ్వి రెడీ చేస్తున్నామో అలాగే ఇక్కడ ఇది రెడీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎంత పోతున్నాయి, యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్లో నేను ఎంత సేవ్ చేయగలుగుతాను అనే ఫస్ట్ ఒక అనాలిసిస్ చేసుకొని, ఎగ్జిస్టింగ్ అనాలిసిస్. ఆ బడ్జెటింగ్ చేస్తేనే ఈ ఎగ్జిస్టింగ్ అనాలిసిస్ తెలుస్తుంది మనకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎక్కడ పోతుంది. ఆ సెకండ్ స్టెప్లో మన ఫోకస్ అంతా ఈ ఎక్స్పెన్సెస్ని ఎంత పోతుంది, ఎక్కడెక్కడ వేస్టేజ్ అవుతుంది, ఎక్కడెక్కడ తగ్గించుకోవచ్చు, ఇదంతా మళ్ళీ పేపర్లో పెడితేనే తెలుస్తుందండి. సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్, దట్ ఈస్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవడం. దీన్ని మనం ఫ్రూగల్ మెంటాలిటీ అంటాం. ఫ్రూగల్ మెంటాలిటీ, మితవ్యయం అంటే అసలే పెట్టొద్దని కాదు, ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టాలి. సో ఇది జనరల్గా మీరు ఒక బడ్జెటింగ్ ప్రిపేర్ చేసినప్పుడు మనకు అందులో ఉన్న లూపోల్స్ అన్నీ అర్థమవుతాయండి, ఎక్కడ లీకేజెస్ అవుతున్నాయి ఏంటి అనేది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఎక్స్పెన్సెస్ని తగ్గించినప్పుడు మనకు ఇన్వెస్టబుల్ సర్ప్లస్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఫైర్ని మనం అచీవ్ అవ్వాలంటే మినిమం 50% అయినా వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్స్కి. సో ఈ మినిమం 50% వెళ్ళేది ఇనీషియల్గా కొంచెం కష్టం అనిపించండి. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయండి, శాలరీ తక్కువ ఉన్న కేసెస్లో 50% ఇన్వెస్ట్ చేయలేం. శాలరీ ఎక్కువ ఉన్న కేసెస్లో 50% ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనకి ఫైర్ మెంటాలిటీ స్టార్ట్ అయ్యి ఈ ప్రాసెస్ని, ఈ ప్లాన్ని స్టార్ట్ చేసినప్పుడు మన మైండ్లోకి ఇన్కమ్ని పెంచాలి అనే థాట్ వస్తుందండి. ఈ ఇన్కమ్ని పెంచాలి అనే థాట్ వచ్చినప్పుడు దెన్ వీ విల్ వర్క్ హార్డ్. అక్కడ మనం హార్డ్ వర్క్ చేస్తాము, బెటర్ జాబ్స్లోకి వెళ్తాము, ఆర్ ఎల్స్ ఒక సైడ్ ఇన్కమ్ మేబీ మన ప్యాషన్కి సంబంధించి ఏదైనా సైడ్ ఇన్కమ్. అంటే ఫైర్ని అచీవ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు దే హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండి. సో ఆ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుండి కూడా మనము మేనేజ్ చేసుకొని ఆ 50% సేవింగ్స్ని చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి అని అంటే మళ్ళీ ఫైర్ అచీవ్ అవ్వాలంటే మనకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ కావాలి. ట్రెడిషనల్ ఫామ్లో కాగా ఎఫ్డీస్లో, ఆర్డీస్లో, పోస్టల్ సేవింగ్స్లో పెడితే ఫైర్ అచీవ్ చేయలేము, వర్కౌట్ కాదు. సో ఫైర్ని ఏం చేస్తున్న పర్సన్ వాళ్ళకి తెలుసు, నేను ఈ పర్టిక్యులర్ ఈ 10 yearsకి, ఈ 15 yearsకి నేను ఈ కార్పస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు
ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కూడా మైండ్లో ఉంటుంది. ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగల రిటర్న్స్ అందుకోగల ఇన్ఫ్లేషన్ని బీట్ కంపల్సరీ చేయాల్సిందే. ఎస్. సో ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయో అందులోనే ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఫైర్ అనే చిన్న కాన్సెప్ట్ వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజెస్ చూడండి. సేవింగ్స్ని ఎంతో అనలైజ్ చేసుకుంటున్నాము, వాటిని పెంచుకుంటున్నాము, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో చేస్తున్నాము, ఆ కొద్దిపాటి రిస్క్ ఎక్కడైతే తీసుకోవాలో తీసుకుంటున్నాము. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకు తెలియకుండా వీఆర్ డూయింగ్ సో మెనీ గుడ్ థింగ్స్. ఏదైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ బేసిక్స్లో మనకి ఏవైతే చెప్తారో అవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ వేరే గోల్స్తో చేయరాదా అంటే చేయొచ్చు, కానీ ఇంత టఫ్గా, ఇంత సీరియస్గా, ఇంత డిసిప్లిన్గా చేయలేం. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఎక్కువ, మోర్ దెన్ 50% కావాలి. సో మోర్ దెన్ 50% కావాలి అని అన్నప్పుడు మన థాట్ ప్రాసెస్ కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టెప్స్లో ఈ 1 2 3 స్టెప్స్ మనకు ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అనలైజ్ చేయడము, ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకోవడము, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్ అసెట్ క్లాసెస్లో రూట్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు మళ్ళీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మామిడి తోట పెట్టినప్పుడు ఇవన్నీ చేస్తున్నాం, కానీ ఫైనల్గా ఇంకోటి ఏం చేస్తున్నాము, ఆ 4 years 5 years టైం ఇస్తున్నాం. అంటే అక్కడ 4 years 5 years, ఇక్కడ కూడా ఆ టైం ఇవ్వాలి. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. జస్ట్ లైక్ దట్ ఒక 1 year 2 years 3 years చేస్తే అయిపోయేది కాదు. సో ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్లో మనకు ఆ టైం కూడా ఇస్తున్నాం కాబట్టి, స్పెసిఫిక్గా మనకి ఎప్పుడు కావాలో చూస్తున్నాం కాబట్టి ఆ పేషెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి మనకి పేషెన్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు ఇన్బిల్ట్ రావాలి, నేను ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేయాలి, వెయిట్ చేయాలి అన్నప్పుడు ఆ ఫైర్ అనే కాన్సెప్ట్ వల్ల మనకు తెలియకుండా మనము ఫైనాన్షియల్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో ఏవేవైతే బేసిక్ థింగ్స్ ఫాలో కావాలో అవన్నీ ఫాలో అవుతామండి. సో ఈ ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే దీస్ ఈజ్ ద బేసిక్: ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అనాలిసిస్, బడ్జెటింగ్, ఇన్వెస్ట్మెంట్. ఈ 3 స్టెప్ బై స్టెప్ చేస్తూ దానికి టైం ఇవ్వాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. ఈ ఫైర్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసే ముందు మరి తొలి ప్రయత్నంలో మన తొలి అడుగును ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.